అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇలా చల్లటి వాతావరణంలో వేడివేడిగా బిర్యానీ చేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా. ఈరోజు సింపుల్ వేలో అయిపోయి చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. ముందుగా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసి మీకు ఏమైనా యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా నేను ఈ రెసిపీకి కావాల్సిన మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ బయట పెట్టేసుకున్నానండి. ఒక చల్లటి పెరుగుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు బయట పెట్టుకోవాలి. ఇది గడ్డ పెరుగండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా, మష్రూమ్స్, టమాటాలు, ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా ముందుగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మష్రూమ్స్ అన్నది క్లీన్ చేయాలండి. మష్రూమ్స్ని క్లీన్ చేయడానికి ఖచ్చితంగా 4-5 టైమ్స్ అన్నది వాటర్ మార్చుకుంటూ ఉండాలి. ఇందులో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అవన్నీ పోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ గోరువెచ్చని వాటర్ని 2 సార్లు తీసుకుని వాటిలో మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత నార్మల్ వాటర్తో ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి 5th టైంని వాటర్ని మనం వేసుకున్న తర్వాత పైన పొర అంతా తీసేస్తాం. చూసారు కదండి ఎన్ని డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ కూడా గడ్డిలోనే పెంచుతున్నారు కాబట్టి చిన్న చిన్న పార్టికల్స్ అన్నవి ఆ మష్రూమ్స్కి అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకోసం చెప్పి పై పొర అన్నది తీసేయాలి. ఇలా డైరెక్ట్ చేతితో తీయడం రాకపోతే మీరు ఒక 4-5 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని అందులో ఈ మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసి తర్వాత చేతితో రఫ్ చేస్తే ఈజీగా పై పొర అన్నది వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకుంటే మొత్తం లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా పోతుంది. తర్వాత సేమ్ గిన్నెలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం సేపు పుదీనా, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని కూడా వేసేసుకొని వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఉంచి తర్వాత నార్మల్ వాటర్లో వేసేసుకొని అప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు బాగా కెమికల్స్ అన్నది మనకి వెజిటేబుల్స్లో బాగా ఎక్కువ స్ప్రే చేస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పి ఉప్పు వేసిన వాటర్లో ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ అన్నది నానబెడితే మంచిదండి. అందుకోసం అని చెప్పి నేను అలానే చేస్తాను. తర్వాత నార్మల్ వాటర్లో వేసేసుకొని నేను ఫస్ట్ పుదీనా అన్నది ఆకులన్నీ కూడా తుంచేసుకుంటానండి. తుంచేసుకొని పక్కన పెట్టేసా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గడ్డ పెరుగుని ఒక కప్పుడు వేసుకోవాలండి. మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి నేను ఒక కప్పుడు గడ్డ పెరుగులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ గరం మసాలా, ఇంకా 1.5 స్పూన్ కసూరి మేతి, ఇంకా ఇందులోనే పుదీనా, కరివేపాకు, ఇంకా 2 స్పూన్ల గులాబీ రేకులండి, ఎండు గులాబీ రేకులు, ఇంకా సరిపడా ఉప్పు వీటన్నిటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి పెరుగులో మొత్తం ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేయాలండి. నేను మష్రూమ్స్ అన్నది ఒక మష్రూమ్ని 5-6 పీసెస్ కింద కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా. బిర్యానీలో కదా అందుకోసం అని చెప్పి మనకి కర్రీలోకి అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు, బిర్యానీలోకే కదా అని చెప్పేసి చిన్నగా కట్ చేసేసాను. ఈ కట్ చేసిన మష్రూమ్స్ అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకదు. అందుకోసం చెప్పి మ్యాక్సిమం ఈవెన్గానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఈ మసాలా వేసిన పెరుగు ఉంది కదా, ఈ పెరుగు దాంట్లో వేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి. అప్పుడు ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పడుతుంది. మనం మ్యాక్సిమం ఇలా కనుక బిర్యానీలు కానీ లేదంటే మనం ఇలా మ్యారినేట్ చేసుకున్నది ఏదన్నా చేసుకోవాలనుకుంటే మనం నైటే ఇలా స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసేసి ఫ్రీజర్లో పెట్టి మార్నింగ్ తీసుకోవడం వల్ల బాగా ఇప్పుడు మనం మష్రూమ్సే కావచ్చు, పన్నీర్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏమైనా సరే ఆ స్పైసెస్ అన్నది బాగా మొత్తం వెజిటేబుల్స్లో వాటిలో పట్టి మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే నైటే స్టోర్ చేసేసి మార్నింగ్ ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేద్దురు. కానీ నేను 1 అవర్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు వీటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. చాలామంది బిర్యానీలోకి ఒక ఉల్లిపాయని 4-5 పీసెస్ కింద కట్ చేసి పెద్ద పెద్ద ముక్కల్లా వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే చిన్న చిన్నగా పొడుగ్గానే సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసిన వాటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను మసాలా పేస్ట్ కోసం అని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని టమాటా ముక్కలను కూడా ఆ మిక్సీ జార్లో వేసేసానండి. ఎందుకంటే ఇప్పుడు నేను
నేను మష్రూమ్ బిర్యానీలోకి పేస్ట్ రెడీ చేస్తున్నానండి. అందుకోసం అని చెప్పి ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా కట్ చేసేసి ఇప్పుడు ఇందులోనే నేను మసాలా స్పైసెస్ కూడా వేసేసుకొని మొత్తం పేస్ట్లా చేస్తానండి. నార్మల్గా మనం బిర్యానీలోకి వేసుకొని మామూలుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి కాకుండానే ఈ పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అన్నది ఇంకా డబుల్ అవుతుంది. అందుకోసం అని చెప్పి 1 స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, ఇంకా ఇందులో యాలక్కాయలు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క ఇవి మాత్రం వేసుకున్నానండి. దీంతోపాటు కొంత పుదీనా, ఇంకా ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ముద్దలానే ఉండాలి, ఇందులో వాటర్ వేసే పనేం లేదు. మనం బిర్యానీ కోసం అని చెప్పి ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక 4 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసి 2 స్పూన్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని అది వేడైన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. ఇందులో లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకుని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఇంకా నానబెట్టిన జీడిపప్పు ఒక అరగంట గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టానండి. ఈ జీడిపప్పు కూడా వేసేసుకుని పుదీనా, 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా కుక్ అవనివ్వాలండి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ అన్నది బిర్యానీలో వెజిటేబుల్స్ అన్నది బాగా ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకి అలా తినడం ఇష్టం అండి. అందుకోసం అని చెప్పి ఇందులో చిన్న మీడియం సైజ్ ఉన్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని బంగాళదుంప కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ని ఒకటి ఆడుకున్నాం కదా, టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా వీటన్నిటిని కూడా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయి అంటే ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని కుక్ అవనివ్వాలండి. అప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గి ఆయిల్ పైకి తేలే టైంలోనే మనం ఇందులో ఆల్రెడీ పెరుగులో నానబెట్టిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, పుట్టగొడుగులు, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. ప్రతిదీ కూడా మనకి ఏ పేస్ట్ వేసినా కూడా అది పచ్చివాసన పోవాలండి. అప్పుడే మనం ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ అన్నది బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి, అంటే ఆల్రెడీ కుకింగ్ చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాదండి, తెలియని వాళ్ళు కొత్తగా ఏమైనా ట్రై చేసి ఆ టిప్స్ కనుక మీకు యూజ్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో ఈ మష్రూమ్స్ని ఇంక ఈ పెరుగుని కూడా వేసేసుకున్నాను కదా, ఇది ఆయిల్ పైకి తేలే వరకు కూడా మూత పెట్టి మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకుని తర్వాత ఇందులో ఇప్పుడు ఆయిల్ పైకి తేలే టైంలోనే రైస్ అన్నది వేసేసుకోవాలి. నేను రైస్ అన్నది ఒక పావుగంట ముందే కడిగి పెట్టుకున్నాను. ఇది నార్మల్ రైసేనండి, బిర్యానీ రైస్ అయితే కాదు. మనం నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా బిర్యానీ ఫ్లేవర్ అన్నది పక్కగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 గ్లాసుల రైస్ని తీసుకుని దాంట్లో ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కాకపోతే నేను ఈ 2 గ్లాసుల బిర్యానీ రైస్ని ఫస్ట్ బాగా వాటర్ అంతా కడిగేసి నానబెట్టిన ఒక ప్లెయిన్ రైస్ని ఇప్పుడు ఈ బిర్యానీ దాంట్లో వేసేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీసేసి, ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా కూడా ఈ రైస్కి పట్టి బిర్యానీ ఫ్లేవర్ అన్నది బాగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇందులో మనం వాటర్ అన్నది వేసుకోవాలండి. ఫస్ట్ నేను ఒక గ్లాసు వాటర్ వేసుకొని తర్వాత ఒక గ్లాస్ కొబ్బరిపాలు వేసుకున్నానండి. మీరు ఏ బిర్యానీ చేసుకున్నా అందులో ఒక గ్లాస్ కొబ్బరిపాలు వేసుకుని చూడండి, టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, మనకి స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఇంకొక 2 గ్లాసులు వాటర్ వేసేసుకుని పైన పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక పావుగంట హై ఫ్లేమ్లో, ఒక పావుగంట మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత కట్టేసానండి. తర్వాత వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.